ఎస్ఎస్ఎంబి 29 చిత్రాన్ని రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 2 షెడ్యూళ్ల చిత్రీకరణ కూడా పూర్తయింది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే అందరికీ తెలిసిందల్లా ఒక్కటే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్. ఇదే కథను గ్లోబల్ ట్రాకింగ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా చూపించబోతున్నారు. ఇంతకు మించి సినిమాకు సంబంధించి ఇంకే విషయం తెలియదు. అయితే ఈ కథకు స్ఫూర్తి రామాయణం అన్న సంగతి వెలుగులోకి వస్తోంది. ఇందులో మహేష్ పాత్ర రామాయణంలో హనుమంతుడిని పోలి ఉంటుందంటున్నారు. ఇండియానా జోన్స్ యాక్షన్ శైలి సినిమా తీయాలన్నది రాజమౌళి కల. చనిపోయిన వారిని బ్రతికించే ఓ శక్తి ఉందని, పురాణాల్లో అంత పవర్ ఉందని, కేవలం సంజీవని చెట్టుకే అని రామాయణం చెబుతుంది. రామాయణంలో ఇంద్రజీత్లో యుద్ధం కారణంగా లక్ష్మణుడు తీవ్రంగా గాయపడతాడు, ప్రాణాపాయ స్థితికి చేరుకుంటాడు. దీంతో రాముడు వెంటనే హనుమంతుడిని పిలిచి హిమాలయాల్లో ఉన్న సంజీవని మూలిక తీసుకురమ్మని ఆదేశిస్తాడు. సరిగ్గా ఇదే పాయింట్ ను బేస్ చేసుకుని ఎస్ఎస్ఎంబి 29 కథని రైటర్ విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేసినట్లు వినిపిస్తుంది. ఇందులో మహేష్ పాత్రను హనుమంతుడి పాత్ర స్ఫూర్తితో రాసినట్లు లీకులు అందుతున్నాయి. దీంతో ఈ కథకు ఇతిహాస పురాణాలు స్ఫూర్తి అని తెలుస్తోంది. కథను గొప్పగా డ్రామటైజ్ చేయగల రైటర్ విజయేంద్ర ప్రసాద్. బాహుబలి, త్రిపుల్ ఆర్ లాంటి కథలన్నీ అలా పుట్టినవే.